హల్లెలూయా, హల్లెలూయా. మన బలమైన దేవునికి, మన ఘనమైన దేవునికి యుగ యుగంలో మహిమ, ఘనత, ప్రభావములు కలుగును కాక. ఆమేన్. వాస్తవానికి ఈ లోకంలో మనకు ఎక్కడ కూడా సంతోష సమాధానాలు ఉండవు, కానీ దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషం. హల్లెలూయా. ఈ సమయంలో మరొక మారు ప్రసంగి రాసిన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందామండి. ప్రసంగి 9 3వ వచనాన్ని, 9వ అధ్యాయము 3వ వచనం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగుబాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తర్వాత వారి మృతుల యొద్దకు పోదురు, ఇదియును దుఃఖకరమే. ఇక్కడ సొలొమోను రాసిన ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటి తెలుసా? నరుల హృదయము ఎలాగైపోయిందంటే అండి, చదవం కదా, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నదంట. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు, రాజు అయిన సొలొమోను మహారాజు అంటే అటువంటి జ్ఞానవంతమైన రాజు కానీ, అటువంటి జ్ఞానం గల వ్యక్తి కానీ ఇక ఎప్పుడు కూడా లేడంట, అంత తర్వాత కూడా ఉండడు అంట. అంతటి గొప్ప జ్ఞానము గల రాజు తన హృదయాన్ని గురించి ఆయన పరిశోధించి చెప్తున్న మాటలవి. వాస్తవానికి సొలొమోను మహారాజు ఎంత గొప్ప జ్ఞాని అంటే ఆయన వాస్తవానికి ఎన్ని సామెతలు రాశాడు తెలుసండి? ఎన్ని సామెతలు రాశాడు తెలుసా? మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబనానులో ఉండు దేవదారు వృక్షమును చదవండి, అది వృక్షమునే గాని, గోడల నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటి గూర్చి అతడు వ్రాసెను, మరియు మృగములను, పక్షులను, ప్రాకు జంతువులు, జలచారులు అనునాటి వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూజనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఎన్ని సామెతలు రాశాడంటే తెలుసండి? 3000కు పైగా సామెతలు రాశాడంట. ఇంకాను కూడా 1005 కీర్తనలు రచించాడంట. ఇంతటి జ్ఞానము గల సొలొమోను మహారాజు వాస్తవానికి మనం చూసినట్లయితే ఈ లోకంలో ఒక సైంటిస్ట్ కానీ, ఒక ఫిలాసఫర్ కానీ, లేదంటే ఒక శాస్త్రవేత్తల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ లైఫ్ టైంలో కూడా, వారి జీవితాంతంలో కూడా ఏదో ఒక అంశం మీదే వారు పరిశోధన చేస్తూ ఉంటారు. ఏదో ఒక అంశం మీదే వారి యొక్క జీవితం అంతా కూడా త్యాగం చేసి, ఇదిగో నా జీవితం అంతా కూడా త్యాగం చేసి దీనిని నేను కనుగొన్నాను, నా జీవితం అంతా కూడా నేను త్యాగం చేసి దీని విషయం మీద నేను పరిశోధన చేశాను, నా జీవితం అంతా త్యాగం చేసి దీని మీద నేను ఫిలసాఫికల్ ఒక ఎవిడెవిట్ లేదంటే ఫిలసాఫికల్ ఒక గ్రంథాన్ని నేను రచించానని ఈ యొక్క భూలోకంలో ఉన్న శాస్త్రజ్ఞులను చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ సొలొమోను మహారాజు వీటన్నిటినీ కూడా కలిగిన మహా జ్ఞానము గల వ్యక్తి. అన్నిటి మీద కూడా పరిశోధించాడంటే అండి, జంతువుల మీద, పక్షుల మీద, మొక్కల మీద, మనుషుల మీద. అంత మాత్రమే కాదు, ఎంతటి జ్ఞానం గల వ్యక్తి అంటే ఈయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ దేశంలో ఉన్న భూరాజులందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చేవారంటే అండి? సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చేవారంటే అండి. నాకు ఈ మాట చదివినప్పుడు అర్థమైంది, బహుశా ఈ దినాన్ని ప్రపంచమంతటిని కూడా జ్ఞానాన్ని విస్తరించిందంటే, ప్రపంచమంతలో కూడా మేము జ్ఞానులు అని అనుకుంటున్నారంటే దానికి మూలము ఎవరండి? సొలొమోను మహారాజు. ఆయన దగ్గరకు వచ్చి జ్ఞానాన్ని నేర్చుకుని వాళ్ళ దేశాలకు వెళ్ళి మేము వాళ్ళు స్వతహామైన జ్ఞానం అని చెప్పుకుంటున్నారేమో అని నేను అనుకున్నాను. వాస్తవానికి అదే కూడా కరెక్టేనండి. వాస్తవానికి ప్రపంచ దేశంలన్నీ కూడా ఎక్కడికి వచ్చారంటే సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర జ్ఞానాన్ని అభ్యసించి, జ్ఞానాన్ని నేర్చుకుని తద్వారా ఏమి ఇచ్చేవారంటే బహుమానంగానే బంగారము, ధనము, వాళ్ళకు ఉన్నదంతా కూడా ఆ రాజుకి ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. మనకు ఉదాహరణకి కనపడుతూ ఉంటుంది కదండి, ఎవరు? షాబాదేశుకు రాణి
సొలొమోను మహారాజు జ్ఞానం విన్న తర్వాత ఏంటి ఎంత గొప్ప చెబుతున్నారు ఈయన గురించి, ఏంటి ఎంతలో ఉన్నది, నేను చూస్తేనే కానీ నమ్మను అనుకొని ఎప్పుడైతే సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చిందో నేను విన్నదానికన్నా చూసినదే చాలా ఎక్కువగా కనపడ్డది, నాకు చాలా ఎక్కువగా కనపడ్డది. అంతటి పరిశోధించగలిగిన ఈ యొక్క జ్ఞాని అన్నిటి మీద కూడా పరిశోధించాడటండి. అన్నిటి కూడా మీద కూడా పరిశోధించి ఒక థీసిస్ రాసినట్టు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన జ్ఞానాన్ని అంతటి కూడా ఇమడిపరిచారు. ఇప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ఎవరి మీద కూడా పరిశోధన చేశాడు తెలుసా? మనుషుల మీద కూడా పరిశోధన చేస్తూ వచ్చాడు. మనుషుల హృదయం మీద కూడా పరిశోధన చేస్తూ వచ్చాడు. మనుషుల హృదయపు తలంపులు, మనుషుల హృదయపు ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయో మనుషుల యొక్క ఆలోచనల మీద కూడా పరిశోధన చేశాడంటే అండి. మనుషుల హృదయం మీద పరిశోధన చేయడం అంటే ఎవరో వ్యక్తిని తీసుకొచ్చి అతని మీద పరిశోధించడం కాదు, అతని మీద అతనే పరిశోధించుకున్నాడంట. చదువుతామండి ప్రసంగి గ్రంథంలోనే, ప్రసంగి 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిబంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. చదవండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ కూడా వ్యర్థముగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుడు కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడెను. ఏం చేశాడంటే అండి, దేనిని కూడా ఆయన ఆనందించకుండా దేనిని కూడా విడిచిపెట్టలేదంట. తన కన్నులకి ఇంపైనదంతా కూడా వాళ్ళు చూస్తూ వచ్చాడు, తనకి ఇష్టమైనదంతా కూడా చేస్తూ వచ్చాడు. తన హృదయాల్లో నాకు ఏం చేయాలనిపిస్తుందో అన్నీ కూడా చేస్తూ వచ్చాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే అండి, ఇవన్నీ కూడా వ్యర్థమే, సూర్యుని కింద నేను చేసినంతా కూడా వ్యర్థమే. దేని కొరకైతే నేను ప్రయాసపడాను, దేని కొరకైతే నా ఆలోచన పెట్టుకున్నాను, దేని నిమిత్తం అయితే నా హృదయాన్ని పెట్టానో నా హృదయం అంతా కూడా వ్యర్థమే. ఇప్పుడు ఏమవుతుందంటే చివరికి ఆయన ఏమంటారు మాట ఏంటి తెలుసా? ఆ ప్రసంగి 3లో నరుని హృదయము చెడుతనమేనంటండి. చెడ్డదే ఆలోచిస్తుందంట, చెడ్డదాన్నే కోరుకుంటుందంట, చెడ్డదానం అయితే తన కన్నులు పెట్టుకుంటుందంట, చెడ్డ వైపుకే అది పరుగులాడుతూ ఉంటుందంట, ప్రాకులాడుతూ ఉంటుందంట. అందుకే ఎర్మి గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది కదండి, హృదయము అన్నిటికంట మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి అంటండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, నిన్ను మోసపరుస్తుంది. అరే ఇది ఇంపుగా ఉన్నదే, ఇది చక్కగా ఉన్నదే, ఇక్కడికే వెళ్ళు, నువ్వు ఇలాగే చెయ్యి, ఈ పాపంలో ఉండు, చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, నేను ఎవడు చూడట్లేదు, నేను ఎవడో కనిపెట్టట్లేదు, ఎవడు నేను గ్రహించట్లేదు. అయ్యో నీ అయిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, నీ ఉన్న వాళ్ళు అక్కడ వేరే దేశంలో ఉన్నారు కదా, ఇక్కడ నేను ఎవరు చూడట్లేదు కదా, నీకు ఇష్టమైనట్టు బ్రతుకు. నీ హృదయాన్ని మోసపరుస్తుంది, వ్యాధి గలది అంటండి, వ్యాధి గలదంట. ఇప్పుడు దీన్ని బాగు చేయగలవాడు ఎవరున్నారండి? హృదయాన్ని బాగుపరచగలవారు ఎవరున్నారు? హృదయాన్ని స్వస్థపరచగలవారు ఎవరున్నారు? మనిషి యొక్క ఆలోచనలు ఎంత భయంకరమైనవో. అందుకే కదా ఆదికాండంలో కూడా దేవాది దేవుడే అంటూ ఉంటారు. చదువుదామండి 6వ అధ్యాయం 5వ వచనాన్ని. నరుల హృదయము, చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వాడు హృదయము తలంపులు అన్ని కూడా చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏమయ్యారంటే, దేవుడు ఏం చేసుకున్నారంట, సంతాపపడ్డారంట, రిగ్రెట్ ఫీల్ అయ్యారంట. ఆయన ఏంటి తెలుసా, మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, అయ్యో ఈ తప్పు నేను ఎందుకు చేశాను, ఈ పొరపాటు నేను ఎందుకు చేశాను, ఈ క్రియ నేను చేయకుండా ఉండవలసిందే, ఈ పని నేను చేయకుండా ఉండవలసిందిలే అని అనుకుంటాం చూడండి. దాన్ని రిగ్రెట్ అంటారు ఇంగ్లీష్లో. రిగ్రెట్ ఫీల్ అయ్యాడంట దేవాది దేవుడే. నరులని నేను చేసినందుకు సంతాపపడుతున్నాను, అరే నేను ఎంతో పొరపాటు చేసేసానని దేవాది దేవుడే
అనుకున్నాడంట. ఎందుకు తెలుసా? నరుల యొక్క హృదయము అంత చెడుగా మారిపోయిందంటండి. నరుల హృదయం అంత చెడుగా మారిపోయిందంటండి. ఈ హృదయాన్ని చెడుగానే ఉంటుంది. నరుల హృదయాన్ని మార్చడానికి ఈ లోకంలో కూడా ఏది కూడా మార్గం లేదు. అది గొప్ప ఘోరమైన వ్యాధి కలదంటండి. వ్యాధి కలదు. ఇప్పుడు వ్యాధిని బాగు చేయడానికి, స్వస్థపరచడానికి మనం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవాది దేవుడికే వెళ్ళాలి. అందుకే ఆయన అంటున్నాడు, నా మనసునే నీకు ఇస్తున్నానని. ఇప్పుడు దేవాది దేవుడు ఏం చేశారు తెలుసా? మనుషుల హృదయం చెడుదు కాబట్టి నేను మీకు ఒక నూతనమైన హృదయాన్ని కలిగజేస్తాను. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి, 36:26 వచనం, 36 అధ్యాయం 26 వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. ఇక దేవుడే ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు మీ హృదయం చెడిపోయినది, ఇప్పుడు వరకు మీ హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయినది, ఇప్పుడు వరకు మీ హృదయం అంతా కూడా చెడ్డదాన్ని ఆశించినది, చెడ్డ వాగ్దానం వైపుకి పరిగెట్టింది, చెడ్డదాని వైపు మీకు కన్నులు చూసింది. కాబట్టి ఇప్పుడు మీకు ఏం చేస్తుంది తెలుసా? నూతనమైన హృదయాన్ని ఇస్తాను, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను. అంటే రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని మీకు ఇస్తానండి. మాంసపు గుండెని ఇస్తాను. ఎందుకంటే నరుల హృదయము బాల్యము నుండే కూడా అది చెడ్డది. దాన్ని బాగు చేయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. అది వ్యాధి కలది. ఇప్పుడు దాన్ని తీసేస్తేనే కానీ, దాన్ని తీసేసి పూర్తిగా పక్కకు పెట్టేసి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతనమైన స్వభావాన్ని నీకు ఇస్తాను, నూతనమైన మనసును నీకు ఇస్తాను, నూతనమైన తలంపులు నీకు ఇస్తాను, నూతనమైన ఆలోచనలు నీకు ఇస్తాను, నూతనమైన కన్నులు నీకు ఇస్తాను, నూతనమైన వాటి వైపు చూడటానికి నీకు మార్గాన్ని చూపుతానని దేవాది దేవుడే మానవులందరికీ కూడా ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? మీకు ఒక పాత హృదయాన్ని తీసేసి నూతనమైన హృదయాన్ని ఇస్తానంటున్నాడంటే. నూతనమైన హృదయం అంటే ఎలాగండి? ఎవరిదో తెలుసా? ఆ హృదయము ఎవరిదండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హృదయమే. మన హృదయాన్ని తీసివేసి దేవుడు ఇప్పుడు ఎవరి హృదయం పెట్టాడు తెలుసా? తన స్వరక్తం ఇచ్చి కాపాడుకొని ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హృదయాన్నే మనకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క హృదయాన్ని మన హృదయంలోకి పెట్టాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఇది మానవులకి ఎటువంటి సాధ్యపడదు. మానవుల హృదయాన్ని బాగు చేయడము అది ఇంపాసిబుల్, సాధ్యము కానిదే. అయితే నా హృదయాన్నే మీకు ఇస్తాను, నా హృదయాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి వస్తున్నాను, నా మనసును ఇవ్వటానికే ఈ లోకానికి వస్తున్నాను, నా మనసును మీలో ఇమ్మడపరచడానికే నా తండ్రిని, నా ఘనతను అంతటిని విడిచిపెట్టుకుని ఈ లోకానికి వస్తున్నానండి. దేవాది దేవుడు సెలవిస్తున్నారండి. అందుకే కదా మన యొక్క నూతనమైన స్వభావం కలిగిన వారుగా ఉండాలంటే అండి, ప్రాచీన స్వభావాన్ని అంతా కూడా విడిచిపెట్టేసుకొని నవీన స్వభావాన్ని ధరింపజేసుకోవాలి. ఈ నవీన స్వభావం ఎవరిదంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్నే మనము ధరింప చేసుకోవాలంట. అందుకే కదా గలతీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిస్ము పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకున్న వారై ఉన్నారు. హల్లెలూయా. ఎవరిని ధరించుకున్నామండి? మనము క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తును అంగీకరించిన మనం అందరము కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనం అందరము కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం నుంచి మనం అందరము కూడా, అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా తీర్చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు మనం ఏ రీతిగా అయితే విశ్వాసం నుంచి ఉన్నామో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఏం చేసామంటే అండి, ఒక వస్త్రము వలె ధరించుకున్నామంటే. ఇప్పుడు నాలో ఏ స్వభావం ఉంటుంది? ఈ యొక్క వస్త్రము నాకు అందాన్ని ఇస్తుందంటే, ఈ వస్త్రము నాకు సౌందర్యాన్ని ఇస్తుందంటే దానికి కారణం ఏంటంటే నేను వేసుకున్న బట్టలు బట్టే కదా. అలాగే మన ఆత్మీయమైన సౌందర్యానికి కారకులు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయనని నువ్వు నేను కూడా ఆయన ఏం చేసుకున్నామంటే ధరించుకున్నామంట. మన యొక్క పాపపు వస్త్రమును తీసివేసి మనకి ఏం చేశాడంటే రక్షణ వస్త్రాన్ని తొడిగి ఉన్నాడు.
క్రీస్తే తనకు మనందరికీ కూడా మన సిగ్గుని కప్పి ఉన్నాడు. పాపం మనకి సిగ్గుని తీసుకొస్తే ఆ దేవుడు తానే ఒక వస్త్రంలాగా మనల్ని హంటు పెట్టుకొని, నేను మీ యొక్క సిగ్గుని కప్పి మీకు నూతనమైన రక్షణ వస్త్రాన్ని ఇచ్చాను, మీ కొరకు ప్రాణం పెట్టాను, మీ కొరకు సిలువలో యాగం చేశాను, మీ కొరకు సిలువలో రక్తాన్ని కార్చాను, నా తండ్రిని విడిచిపెట్టాను, నా ఘనతనంతటిని విడిచిపెట్టాను, ఈ లోకానికి నరరూపినిగా వచ్చి మీరు ఏదైతే పాపము మిమ్మల్ని దిగంబరులుగా చేసిందో ఆ దిగంబరత్వాన్ని తీసివేయడానికి నా యొక్క రక్షణను వస్త్రములాగా మీకు ధరింపజేశాను. నేనే మీకు వస్త్రములాగా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అందరూ కూడా ధరించుకున్నామంటే, ఇప్పుడు మనల్ని ఎవరి స్వభావం ఉండాలి మనం ధరించుకున్నప్పుడు? ఇప్పుడు ఈ వస్త్రం ధరించుకోవడం వల్ల, ఈ వస్త్రాన్ని బట్టే కదా నా అందం అంతా కూడా, నాకున్న ఈ యొక్క సౌందర్యం అంతా కూడా ఈ వస్త్రాన్ని బట్టి వస్తుంది కదా, మనం వేసుకున్న బట్టలు బట్టే కదా. అలాగే క్రీస్తుని ధరించుకోవడం ద్వారా, ఆయన యొక్క స్వభావం ద్వారా ఆత్మీయమైన సౌందర్యం మాలో కడుతూ ఉంటుంది. అందుకే మరొక మాట ఉంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చదువుకుందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. క్రీస్తు యేసుకు ఏ మనసు అయితే ఉన్నదో ఆ మనసునే కూడా మీరందరూ కూడా కలిగి ఉండండి. నా మనసును, మీ యొక్క మనసు ఒకప్పుడు చెడిపోయినది, మీ మనసు ఒకప్పుడు పాపముతో పరిగెట్టింది, మీ యొక్క హృదయము పాపములో బ్రతుకుతూ ఉన్నది, మీ యొక్క మనసు హృదయము అంతా కూడా పాపం మీద కేంద్రీకరించింది. ఇప్పుడు ఆ మనసును తీసివేసి నా మనసును నేను మీకు ధరింపజేశాను. ఇప్పుడు ఏ స్వభావం మనలో ఉండాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ స్వభావమును మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు యొక్క స్వభావం మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు యొక్క స్వభావమును మనం ధరించుకున్నాం కాబట్టి ఆ స్వభావంలోనే మనం యొక్క యాత్ర జీవితాన్ని కొనసాగించాలండి. దేవాది దేవుడు ఎప్పుడు కూడా ఒక చివరి యాత్ర మన యాత్ర అంతా ముగించుకున్న తర్వాత మన ప్రయాసం అంతా కూడా దేని కొరకండి? దేని కొరకు మన ప్రయాసం అంతా కూడా? దేవుని యొక్క రాజ్యాన్ని చేరటానికి, దేవాది దేవుని యొక్క సముఖంలో మనం ఉండటానికి, ఆయన నిత్యత్వంలోనూ మనం ఉండటానికి, ఆయన యొక్క సుందరమైన మోమును చూడటానికి మన యొక్క ప్రయాస అంతా కూడా దాని కొరకే మనం ప్రాకులాడుతున్నాం, దాని కొరకే మనం ప్రయాసపడుతున్నాం. మానవ యొక్క పాపపు హృదయంతో ఆ యొక్క నిత్యరాజ్యానికి వాడు చేరుకోలేడు. మానవ యొక్క అపవిత్రమైన హృదయంతో దేవుని సన్నిధికి వాడు చేరుకోలేడు. ఇక్కడ నూతనమైన స్వభావాన్ని, నూతనమైన హృదయాన్ని ఉన్నప్పుడే దేవాది దేవుని వాడిని చూడగలుగుతారు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని చేరాలన్నా, దేవుని చేరుకోవాలన్నా, ఆ నిత్యరాజ్యంలో మనం ఉండాలన్నా, దేవుని క్రీస్తుని ధరించుకోకపోయినట్లయితే, క్రీస్తును అంగీకరించకపోయినట్లయితే, ఆయన యొక్క స్వభావాన్ని మనము కలిగి ఉండకపోతే, ఆయన యొక్క మనసును మనకు ఉండలేకపోతే మనం ఏమాత్రము కూడా నిత్యరాజ్యానికి చేరలేము. ఎంత మాత్రము కూడా చేరలేము. అది అసంభవము. దేవుడు అందుకే మానవుని యొక్క తలంపులతోటి, మానవ యొక్క నీతి క్రియలతోటి వాడు దేవుని రాజ్యాన్ని ఏమాత్రము కూడా చేరలేడు. క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చేత నీతిమంతుడని తీర్చబడితేనే కానీ ఆ నిత్యరాజ్యంలోనికి వాడు చేరలేడంట. దేవుని యొక్క స్వభావం కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అసలు ఏంటి దేవుని మనసు? ఏంటి అసలు? దేవుని మనసు నాలో ఉన్నదా లేదా? దేవుని మనసు నేను కలిగి ఉన్నానా లేదా? దేవుని మనసు ఏంటి? దేవుని స్వభావం ఏంటి? మనం ఒక్కొక్కటి కూడా ధ్యానించుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందామండి. మొట్టమొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 చదువుకుందామండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మొట్టమొదటి యొక్క స్వభావం ఏంటి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి తగ్గింపు స్వభావం. ఏం స్వభావం అండి? తగ్గింపు స్వభావం. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే. మనం ఎప్పుడైనా సరే మనం కొంతమంది ఎలా ఉంటారంటే ఉన్నత స్థానం కలిగిన వ్యక్తిని, ఉన్నతమైన పదవి కలిగిన వ్యక్తిని తీసుకెళ్ళి ఒక సాదాసీదారమైన వ్యక్తి పక్కన కూర్చోబెడతామా?
ఒకవేళ కూర్చోబెట్టిన ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేనేంటి, నా హోదా ఏంటి, నేను వీడి పక్కన కూర్చోవాలా, వీడితో సమానంగా ఇక్కడ ఉండాలా, వీడితో ఏకత్వంగా నేను ఉండాలా అని అనుకుంటాడా లేదా? అనుకుంటాడా లేదా? అనుకుంటాడా కదా. మానవుడు ఒక ఉన్నతమైన స్థానం కలిగిన వాడిని, ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చి ఒక సాదాసీదరమైన ఆటో రిక్షా నడుపుకుంటున్న వాడినో, లేదంటే మామూలు కూలి పని చేసుకుంటున్న వ్యక్తి పక్కన కూర్చోబెట్టామనుకోండి, ఆ ప్రధానమంత్రి ఏమనుకుంటాడండి? ఏమనుకుంటాడు? నేనేంటి, ఈ దేశ ప్రధానమంత్రిని కదా, నన్ను తీసుకొచ్చి ఈ యొక్క సాధారణమైన వ్యక్తి పక్కన కూర్చోబెడతారా అని తనలో తాను నొచ్చుకుంటాడు. వెంటనే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అలాంటిది ఈ లోక సృష్టికర్త అయిన దేవాది దేవుడు, సర్వాధికారము కలిగిన దేవాది దేవుడు, సర్వను సృష్టించిన దేవాది దేవుడు, సర్వము తన ఆధీనంలో ఉంచుకున్న దేవాది దేవుడు, తండ్రితో ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు. ఎల్లప్పుడూ కూడా వేల కొద్ది కోట్లాది కోట్ల దూతలతో, భక్తులతో ఎప్పుడు కూడా కొనియాడబడుచున్నాడు, స్తుతింపబడుచున్నాడు, పొగడబడుచున్నాడు. అటువంటి గొప్ప దేవాది దేవుడు తన స్థాయిని తగ్గించుకొని, తన స్థానాన్ని తగ్గించుకొని మానవుని స్వరూపాన్ని ధరించుకున్నాడంటే. మానవుని యొక్క ఆయుష్ ఎంత అంటే 70 సంవత్సరములు, అధిక బలమైతే 80 సంవత్సరములు అయినను కూడా వాడి జీవితం అంతా కూడా ఆయుష్ము దుఃఖమే. అందుకే యోబు గ్రంథంలో కూడా ఆయన అంటూ ఉంటాడు కదండి, నా బ్రతుకు దుమ్ము వంటిది, ధూళి వంటి వాడు, నేను పెట్ట కుప్ప మీద పురుగు వంటి వాడిని అంటాడు వేరొక భక్తుడు. అంటే నా స్థాయి ఎంత చిన్నదైనప్పటికీ దేవాది దేవుడు తన స్థాయిని తగ్గించుకొని, తన స్థానాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి నరరూపినిగా వచ్చాడంటే, మానవ స్వరూపునిగా వచ్చాడంట. తగ్గింపు మనసు దేవాది దేవుడిది. నేడు క్రీస్తుని ధరించుకున్న మనము కూడా, క్రీస్తుని కలిగి ఉన్న మనము కూడా ఏ స్వభావం ఉండాలండి? ఏ స్వభావం ఉండాలి? తగ్గింపు స్వభావం ఉండాలి. తగ్గింపు మనసు మనకు ఉండాలి. తగ్గింపు హృదయం మన జీవితంలో ఉండాలి. తగ్గింపు లేకపోతే దేవుని దగ్గర మనం ఇష్టలుగా ఉండలేము ఎంత మాత్రమో కూడా. దేవుని స్వభావంలో అది కూడా ఒక భాగమే. తగ్గింపు జీవితం మన జీవితం కలిగి ఉండాలి. రెండవ స్వభావం ఏంటి తెలుసా? అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. రెండోది ఏంటి తెలుసా? విధేయత కలిగిన మనసు అంటే. తండ్రికి విధేయత చూపించారు. తండ్రి ఏమన్నారు తెలుసా? ఇదిగో నా ప్రజలు, నా బిడ్డలు నశించిపోతున్న వాళ్ళని నువ్వు వెళ్ళి రక్షించవలసిన పని, బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నువ్వు వెళ్ళన్నప్పుడు ఆయన ఎలాగ వచ్చారటండి? మానవునిగా వచ్చి మరణము పొందేంత రీతిగా విధేయత చూపించున్నాడంటే. హల్లెలూయా. మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆ కలవరి సిలువలో మరణం వచ్చేంత వరకు కూడా, మరణాన్ని అనుభవించేంత వరకు కూడా, మరణాన్ని కూడా ఆయన ఎలాగ తీసుకున్నాడంటే, అంటే ఇష్టపూర్వకంగా విధేయత చూపించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు ఇష్టమైనట్లయితే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చబడాలి. హల్లెలూయా. నీ చిత్తమే సిద్ధించబడాలి, నా ఆలోచన కాదు. నువ్వేం చెప్తావో అది చేయడానికి వచ్చాను. నా తండ్రి పని మీద నేను ఈ లోకానికి వచ్చాను, కానీ నా సొంత పని మీద నేను రాలేదు. మనుషుల దగ్గర ఘనత పొందడానికి రాలేదు, మనుషుల దగ్గర మెప్పు పొందుకోవడానికి నేను రాలేదు. నా తండ్రి ఏ పని అయితే నాకు అప్పగించాడో ఆ పనిని నేను తుదముట్టించడానికి ఈ లోకానికి వచ్చిన విధేయత చూపించిన మనసు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. అందుకే ఆయన చివరిగా అనే మాట, నాకు సమాప్తము ఏమన్నారంటే ఆయన శిలువలో, నువ్వు నాకు ఇచ్చిన పని సమాప్తమైనది ప్రభువా. తండ్రి, నువ్వు నాకు ఏ బాధ్యతనైతే ఇచ్చావో, ఏ యొక్క ఉద్దేశంతో నన్ను ఈ లోకానికి పంపించావో, బహు వినయముతో, బహు విధేయతతోటి ఆ పనిని నేను నిర్వర్తించాను. విధేయత కలిగిన మనసు మనకు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న మరొక మనసు ఏంటి తెలుసా? మొట్టమొదటి మనసు ఏంటండి? తగ్గింపు మనసు. రెండోది విధేయత కలిగిన మనసు. విధేయత కలిగిన మనసు మనకు ఉండాలి. దేవుని యొక్క వాక్యం పట్ల విధేయత ఉండాలి, దేవుని యొక్క మాట పట్ల విధేయత ఉండాలి, దేవుని సన్నిధి పట్ల విధేయత ఉండాలి, దేవుని యొక్క సేవకుల పట్ల విధేయతలు ఉండాలి.
సంఘ సహవాసం పట్ల విధేయత ఉండాలి, సంఘ కార్యముల పట్ల విధేయత ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడే మనం యొక్క క్రీస్తుని స్వరూపాన్ని ధరించుకున్న వారం కాబట్టి, క్రీస్తుని కలిగి ఉన్న వారం కాబట్టి ఆ స్వభావమే మనలో కూడా ఉంటుంది. ఇది లేదనుకోండి, నాలో ఎవరు లేనట్టు? క్రీస్తు ఏమాత్రం లేడు. నాలో తగ్గింపు లేదంటే దేవుడు నా జీవితంలో లేనట్టే. నేను విధేయత చూపించిన వాడిని అయితే నాకు విధేయత లేనివాడిగానే ఉన్నాను. హల్లెలూయా. మరొక స్వభావం ఏంటి తెలుసా? ఆయన మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. చదవండి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. 11:29 చదవండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నేను సాత్వికుడును, ఏమంటున్నారండి ఆయన? దీన మనసు గలవాడును. నేను సాత్వికుడును. ఎంత సాత్వికుడు తెలుసు దేవాది దేవుడు? తను కొడుతున్నా సరే, తను తిడుతున్నా సరే, తన మీద ఉమ్ము వేస్తున్నా సరే, తన చెంపలు పెరిగి వేస్తున్నప్పటికీ సరే, తనని హేళన చేస్తున్నా సరే, యూదుల రాజు వచ్చాడంటరా అని ఆయన హేళన చేస్తున్నా సరే, నువ్వు నన్ను రక్షించుకోలేవు, మమ్మల్ని ఎలాగా రక్షిస్తావని హేళన చేసినా సరే, ప్రభువా వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగను కనుక వీరిని క్షమించుడి. సాత్వికమైన మనసు, సాత్వికమైన మనసు. మనల్ని ఒక చిన్న మాట అంటేనే కానీ మనము సహించలేము కదా. ఒక చిన్న క్రియ మన పట్ల చేస్తేనే కానీ ఆ వ్యక్తి మీద మనము పగబెట్టేసుకుంటాం, ద్వేషం పెంచేసుకుంటాం. అరే నన్ను పలానా రోజు ఈ మాట అన్నాడు కాబట్టి ఆడు చచ్చిపోయినప్పటికీ కూడా ఆ మాట అతను గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. కక్ష సాధించుకోవాలి అతని మీద. అతను బ్రతుకున్న దినములన్నీ కూడా నువ్వు ఆ రోజునే నా గురించి ఈ మాట మాట్లాడావు కాబట్టి నీ మీద ఏదేమైనా సరే నేను కక్ష పెట్టుకున్నాను, నీ పతనము చూస్తాను. ఉన్నదా మనకు అటువంటి మనసు? సాత్వికమైన మనసు, క్షమించగలిగే మనసు. దేవుడు అందుకే అంటున్నారు, నన్ను క్షమించే మనసు మనకి ఉండాలంటే. అందుకే శిలువ మీద అంతమంది కూడా ఆయన హింసిస్తున్నప్పటికీ, అంతమంది ఆయన ద్వేషిస్తున్నప్పటికీ, అంతమంది ఆయన హేళన చేస్తున్నప్పటికీ వీరేం చేస్తున్నారు వీరు తెలియదు కనుక ప్రభా వీరిని క్షమించగలగ మనసు కూడా మనకి ఉండగలగాలండి. మరొక మనసు ఏంటి తెలుసా? దేవాది దేవుడు కూడా మత్తయి సువార్త 11:29 వచనంలోనే సాత్వికమైన మనసు, దీన మనసు అంటే అండి, దీన మనసు. దీనుడై ఈ లోకానికి వచ్చాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ ఆయన తలవాల్చుకుంటానికి కూడా ఇక్కడ స్థలము లేదంటే ఆయనకి స్థలము లేదంట. ఈ యావత్ ప్రపంచమంతా కూడా ఆయనదే కదా, ఈ లోకమంతా కూడా ఆయన సృష్టే కదా, సమస్తము కూడా ఆయన నోటితోటి ఆయన చేతితోటి కలిగి ఉన్నది కదా. అయితే ఆకాశ పక్షులు కూడా గూళ్ళకి ఏర్పాటు చేశాడు, మనుషులకి ఇల్లు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోక సృష్టికర్త ఈ లోకానికి వస్తే ఆయన తలవాల్చుకోవడానికి కూడా ఏం లేదంటండి, కొంచెం కూడా స్థలము లేదు. దీన మనసు గలవాడు, దీనత్వము కలిగిన వాడు. అటువంటి స్వభావము కూడా దేవుడు మనకు ధరింపచేశాడండి. మీరు కూడా క్రీస్తు యేసుకు కలిగిన ఈ యొక్క మనసును మీరును కలిగి ఉండండి. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు కాబట్టి ఆ దీనత్వం కూడా మీరు అలంకారంగా ధరించుకోండి. అందుకే కదా చక్కని పేతురు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట, దీన మనసు అనే వస్త్రమును ధరించుకోండి. దీన మనసు అనే వస్త్రాన్ని అంటే అలాగా వస్త్రము వల్లే ధరించుకోవాలంట. ఒక మాట అన్నాడు అనుకోండి ఎదుటి వ్యక్తి, అయ్యో పోన్లే క్షమించే. ఒక చిన్న క్రియ నీకు ఏదన్నా తక్కువ చేశాడు అనుకోండి, అయ్యో పోన్లే వదిలేసాయి. దాని గురించి ఆ వ్యక్తి మీద మనము కక్ష పెట్టుకోవాల్సిన పని లేదు, ఆ వ్యక్తి మీద మనము అసూయపడవలసిన పని లేదు, ఆ వ్యక్తి మీద మనము ద్వేషం పెంచుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదండి, ఏది కూడా శాశ్వతము కాదు.
అన్నీ కూడా ఆయన అందుకే అంటాడు సొలొమోను రాజు, సూర్యుడి కింద సమస్తము కూడా వ్యర్థమే. అదంతా కూడా నాకు ఎలాగంటే, నువ్వు ఒకడు గాలిని పట్టుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకడు గాలిని పట్టుకోగలడా? గాలిని చేతులతో బంధించగలడా? నేను సంపాదించిన సంపాదన అంతటి కూడా ఏదో రోజుని దాన్ని విడిచిపెట్టవలసిందే. దాని తర్వాత ఎవరు అనుభవిస్తారండి? నా పిల్లల పిల్లల్లో వాటిని అనుభవిస్తారు. మనం ఇంత కష్టపడి ఇంత సంపాదించిన సంపాదన అంతా కూడా తర్వాత ఎవరో ఒకళ్ళ ఆధీనంలో ఉంటుంది, స్వాధీనంలో ఉంటుంది. ఏది కూడా శాశ్వతం కాదు. దీన మనసు కలిగిన మనసును కూడా మనము ధరించుకునే వారమై ఉండాలి. ఐదోది పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనసును ఎలాగండి ఆయుధముగా ధరించుకోండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునడి. ఎలాగంటే అండి, శ్రమను కూడా ఆయుధంలాగా ధరించుకోవాలంట. శ్రమ వస్తే కృంగిపోతాం మనం, శ్రమ వస్తే భయపడిపోతాం, శ్రమ వస్తే నిరుత్సాహపడిపోతాం, శ్రమ వస్తే బెదిరిపోతాం, శ్రమ వస్తే మనం ఏం చేస్తామంటే కృంగిపోయి కృంగుదల్లోకి వెళ్ళిపోయి చేతకాని స్థితిలోకి మనము వెళ్ళిపోయిన వారుగా ఉంటారు. శ్రమను కూడా ఆయుధంలాగా ధరించుకోండి. దేని కొరకు శ్రమ? నీ వ్యక్తిగత జీవితంలో నీకు వచ్చే సంభవాలు కాదు శ్రమ అంటే. దేవుని కొరకు నువ్వు శ్రమ పడాలి, క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడాలి, ఆయన సువార్త ప్రకటించడంలో శ్రమ పడాలి, ఆయన పని చేయడంలో శ్రమ పడాలి, మందిరానికి రావడంలో శ్రమ పడాలి, మందిరంలో పని చేయడంలో శ్రమ పడాలి, ఆయన సువార్తను విస్తరింపచేయడంలో ప్రకటించడంలో కూడా నువ్వు ఎంతైనా శ్రమను తీసుకోవాలి. వస్తాయి, ఎదిరింపులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అడ్డంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. వాటన్నింటినీ కూడా దాటుకొని క్రీస్తు యొక్క రాకడను గూర్చి, క్రీస్తు యొక్క రాజ్యమును గూర్చి, ఆయనను గూర్చి మన ప్రకటన చేయవలసిందే. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆయన శ్రమలు వస్తున్నాయని ఆగిపోయి ఉన్నట్లయితే ఆ దినాన్ని శిష్యులు శ్రమ వచ్చింది కదా అని వాళ్ళు ఆగిపోయి ఉంటే ఈ దినాన్ని మనం ఈ యొక్క రక్షణ ఆనందాన్ని మనం అనుభవించగలమండి? ఈ రక్షణ సంతోషాన్ని మనం అనుభవించగలమా? వారు శ్రమ పడ్డారు. ఎంత శ్రమ పడ్డారు తెలుసా? మరణమును సైతము వారు ప్రేమించారంటండి. మరణమును సైతం వారు ఆలింగనము చేసుకున్నారంట. మరణము సైతము వారు ఆనందముగా దాన్ని ఆస్వాదించారంటండి, మరణాన్ని కూడా. అటువంటి సేవ వారు చేస్తారు, అటువంటి శ్రమలు వారు పొందుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన పడ్డ శ్రమల గురించి చెప్పాలంటే ఈ యొక్క రోజులు సరిపోవండి. ఎన్ని శ్రమలు అనుభవించాడంటే కొట్టారు, చచ్చిపోయాడని తీసి అవతల పాడేశారు, ఆయన హింసించారు, మాటలతో కొట్టారు. ఒకసారి పాము కరిచింది, ఒకసారి సముద్రంలో ఆ అలలకి చెదిరిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. ఇటువంటి శ్రమలు అనుభవించాడు. ఆయన అంటున్నాడు, సువార్త ప్రకటించకపోతే ఏమంటున్నాడండి ఆయన? నాకు శ్రమ, అప్పుడు నాకు శ్రమ. నేను ఊరికనే ఈ శ్రమలు కాదు నాకు శ్రమలు. నేను సువార్తను ప్రకటించకపోతే అది నాకు శ్రమ, అది నాకు ఇబ్బంది. స్వార్థను ప్రకటించడమే నా ఆయుధము, స్వార్థను ప్రకటించడమే నా ఆనందము. అందుకే మొన్న ఇచ్చిన క్వశ్చన్స్లో కూడా స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అంటే వాళ్ళ కాళ్ళకి మనము మొక్కచ్చు, వెళ్ళి దండం పెట్టచ్చు. వాళ్ళంతగా ప్రయాసపడ్డారు, వాళ్ళంతగా ప్రయాసపడ్డారు కాబట్టి ఈ దినాన్ని మనము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. వస్తాయి, లోకంలో మీకు శ్రమ రాక మానదు. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. దేవుడు జయించాడు ఆయన లోకాన్ని. శ్రమలు వస్తే రాక మానవు. ఆ శ్రమల యందు కూడా మనం ఆనందించే వరకు ఉండాలి. శ్రమని ఆయుధముగా ధరించుకోండి, ఆయుధంగా ధరించుకోండి. ఇప్పుడు చెప్తాం ఏంటండి, ఎటువంటి మనసు కలిగి ఉన్నారంటే అండి ఈశ్వర గారు? తగ్గింపు మనసు, విధేయత కలిగిన మనసు, సాత్వికమైన మనసు, దీన మనసు, శ్రమపడిన మనసు. 6వది పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 15-16 వచనాలు చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అనే మనసును కూడా మనము ధరించుకోవాలి.
పరిశుద్ధత లేకుండా దేవునికి మనము చేరలేము. మీరు పరిశుద్ధత కలిగి ఉంటే నా చిత్తము అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. మన హృదయాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆఖరి స్వభావం ఏంటి తెలుసా? పరిశుద్ధమైన స్వభావం. ఈ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో లేకపోయినట్లయితే, వీటిని మనం ధరించుకోకపోయినట్లయితే, వీటిని మనం కలిగి ఉండకపోతున్నట్లయితే ఆ నిత్యరాజ్యాన్ని మనము ఏమాత్రం కూడా చేరుకోలేమంటాడు. మనం తీర్పు ఎలా జరుగుతుందో తెలుసా? దేవుడు మనల్ని ఎలా తీర్పు తీరుస్తాడో తెలుసా? ఒక పక్కన నిన్ను పెడతారు, ఒక పక్కన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు. నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? ఆయన రూపంలోకే నువ్వు ఉండాలి. అందుకే కదా ఆయన అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నేను ఆయన్ని పోలి నడుచుకుంటున్నాను. ఆయన పోలి నడుచుకుంటేనే కానీ నేను ఆ రాజ్యానికి చేరలేను. ఆయన స్వరూపంలోకి నేను మారితేనే కానీ దేవుని నేను చూడలేను. ఆయనలాగా నేను ఉంటేనే కానీ ఆ నిత్యరాజ్యంలో నేను స్థానాన్ని సంపాదించుకోలేను. ఒక పక్కన నిన్ను పెడతారు, నిన్ను నన్ను పెడతాడు దేవుడు. ఇంకో పక్కన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు కదా, ఆయన నీ కొరకు తన మనసును నీకు ఇచ్చాడు కదా, అతని యొక్క స్వభావాలన్నీ కూడా నీకు ధరింపజేశాడు కదా. ఈ స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఆ రీతిగా ఈ లోకంలో నువ్వు జీవించావా లేదా? ఆ రీతిగా ఈ లోకంలో నువ్వు బ్రతుకుని కొనసాగించావా లేదా? అందులో ఏ ఒక్కటి మనకు మ్యాచ్ కాకపోయినట్లయితే దేవుని రాజ్యంలో మనకి స్థానము ఏమాత్రం ఉండదు. హల్లెలూయా. మనం ఎంతో జాగ్రత్తగాను, ఎంతో భయముతోనూ భక్తితోనూ మన సొంత రక్షణను కొనసాగించాలంటే, ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేయాలంటే నిర్లక్ష్యము చేయకూడదంట. ఏదో రక్షణ ఊరికినే వచ్చేసింది, క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేశాడు, అంత మాత్రంతో అయిపోయింది అనుకోవటం కాదు. ఆ రక్షణను భయముతోనూ వణుకుతోనూ దాన్ని కొనసాగించాలి. ఈ రక్షణని నేను కాపాడుకోవాలి. దేవుని రాజ్యము చేరేంత వరకు కూడా, ఆయన రాజ్యంలో ఉండేంత వరకు కూడా నా పవిత్రతను కాపాడుకోవాలి. దేవుడు ఏక స్వభావాన్ని అయితే ఆయన నాకు ధరింపచేశాడో ఆ స్వభావంలోకి నేను మారగలగాలి. మారినప్పుడే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాము. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాము. తండ్రి అయిన దేవుని యొక్క ముఖాముఖిగా మనము చూడగలుగుతాము. అటువంటి కృప, అటువంటి మనసును దేవాది దేవుడు మనందరికీ దయచేయను కాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.